పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తక్కువ ధరకు బంగారం వెండి ఇస్తామని యువకుణ్ణి మోసం చేశారు. ఫేస్బుక్ లో రుచి పేరుతో ఓ యువతి వెంకట్ అనే యువకుణ్ణి ట్రాప్ చేసింది. తక్కువ ధరకు బంగారం వెండి అందిస్తామని ఆశ చూపింది. ఇది నమ్మిన యువకుడు ఆన్లైన్ ద్వారా 20 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు. మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒక ఎలైట్ మాల్ అని చెప్పేసి ఒక యాప్ని చూసాము ఈ మధ్య కాలంలో మేము కట్టినటువంటి కేసులో. దాంట్లో కూడా ఈ కామర్స్ యాప్లో ఏమిటనంటే వస్తువుని ఈ బాధితుడు సెలెక్ట్ చేసుకుంటాడు, కొంత అమౌంట్ డిపాజిట్ చేస్తాడు. ఆ వస్తువుని వేరే వాళ్ళు కొన్నట్టుగా కొంత లాభం వచ్చినట్లుగా మనకు చూపించడం జరుగుతుంది. ఎక్కడ కూడా మనీ ట్రాన్సాక్షన్ మాత్రము వాళ్ళు చూపించినటువంటి యాప్లో ఉండేటువంటి అకౌంట్లో పెరుగుతుంది, కానీ బాధితుడికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో ఎక్కడ కూడా అమౌంట్ పెరగదు. వేసినటువంటి డిపాజిట్ కంప్లీట్ గా వాళ్ళకే వెళ్ళిపోతుంది. తర్వాత ఇతను దాంట్లో పెట్టుబడి పెట్టడం మానేసిన తర్వాత ఇంకా పెట్టుబడి పెట్టాలని చెప్పి వాళ్ళు అడుగుతారు. ఇతను పెట్టుబడి పెట్టలేనన్నప్పుడు ఆ అకౌంట్ ను క్లోజ్ చేసినట్టుగా ప్రకటించేసి ఆ విధంగా కూడా బాధితులను మోసం చేస్తున్నారు. ఈ సైబర్ నేరగాళ్ల మోసానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, శంకరి, ప్రభుత్వం పోలీసు యంత్రాంగం ఎన్ని అవగాహన కల్పిస్తున్నా కూడా ప్రజల్లో అత్యాశ నేపథ్యంలో రోజుకొక మోసం వెలుగు చూస్తూనే ఉంది. తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఒక సైబర్ నేరం ఒకటి వెలుగులోకి వచ్చింది. సత్తెనపల్లికి చెందిన వెంకట అనే యువకుడికి ఫేస్బుక్ లో రుచి అనే ఒక లేడీ పరిచయం అయింది. ఆ లేడీ ఆన్లైన్ పరిచయం వారికి వ్యాపార సంబంధాల దాకా కూడా వెళ్ళింది. తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తారంటూ కూడా లేడీ వెంకటకు టోకరా వేసి 20 లక్షల రూపాయల నగదును కూడా ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్ చేయించుకుని తర్వాత ఆ కాంటాక్ట్స్ కానీ ఫేస్బుక్ అకౌంట్స్ కానీ క్లోజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. తాను మోసపోయారని గ్రహించిన వెంకట్ సత్తెనపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సత్తెనపల్లి పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. అయితే ఈ సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎన్ని విధాలుగా చెప్తున్నా కూడా ప్రజల్లో ఈ అత్యాశ పోనంత వరకు కూడా ఈ మోసాలు వెలుగు చూస్తూనే ఉంటాయంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం శుచి అనే యువతి ఎవరో ఆ ఫేస్బుక్ అకౌంట్ ను కూడా సైబర్ టీం ద్వారా వెలికి తీసే పనులు అయితే పోలీసులు ఉంటారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.